అందరికీ నమస్కారం. అలాగే ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందామండి. వృషభ రాశి వారికి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మరి వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా ఎవరైతే కొత్తగా ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురూజీ అయిన సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం సమస్యలు, అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణం కూడా చెయ్యబడును. శ్రీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చెయ్యబడును. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు వీరికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలను తీర్చుకోండి. వీరి కాంటాక్ట్ నంబర్ వచ్చేసి 9989794560. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పుకోవచ్చు. భార్యాభర్తల సమస్యలు ఉన్నవారు, సంతాన సమస్యలు ఉన్నవారు, పెళ్లి సమస్యలు, విద్యా ఉద్యోగం సమస్యలు ఉన్నవారు ఎంతో మంది వెళ్ళి వీరి దగ్గర వారి సమస్యలకు పరిష్కారం తీర్చుకున్నారు. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఇప్పుడు వృషభ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందాం. ముందుగా ఈ రాశికి అధిపతి శని భగవానుడు. కాబట్టి ఈ రాశి వారు ఏంటంటే చాలా కష్టపడి పనిచేస్తారు. లక్ష్యాల పట్ల అంకిత భావంతో ఉంటారు. అలాగే శని ప్రభావం వల్ల ఆత్మవిశ్వాసం, స్థిరత్వం ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి కెరీర్లో ఎవరి ఆధిపత్యాన్ని త్వరగా అంగీకరించరు అని చెప్పొచ్చు. స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలను కలిగి ఉంటారు. అలాగే వీరికి కష్టపడి పని చేయడం అంటే చాలా ఎక్కువగా ఇష్టం. మొండి నిజాయితీ పరులనే చెప్పుకోవాలి. అలాగే మొండి ధైర్యంతో ఎలాంటి సమస్యనైనా కానీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. అలాగే సమస్యను చూసి భయపడకుండా సమస్య నుండి ఏ విధంగానైనా కానీ వీరు దగ్గరుండి సమస్యను పరిష్కరించుకుంటారు. అంతేకాని సమస్య వచ్చింది కదా అని పారిపోయే విధంగా మాత్రం ఉండరు. మొండి పట్టుదలను కలిగి ఉంటారు ఆ సమస్యను పరిష్కరించడంలో అని చెప్పుకోవచ్చు. చాలా ఎక్కువగా అంతర్దృష్టి కూడా కలిగి ఉంటారండి. ఎదుటి వ్యక్తులు ఎలాంటి స్వభావాలు అనేది వారి యొక్క ముఖం చూసి అంచనా వేసేసుకుంటారు. అంతర్దృష్టి వీరికి చాలా ఎక్కువగా ఉంది. అలాగే ఆచార వ్యవహారాల పట్ల చాలా ఎక్కువగా మక్కువ చూపిస్తారు. అలాగే సామాజిక న్యాయం, సమానత్వం, సానుకూలమైనటువంటి ప్రభావం చూపడం పట్ల వీరికి ఆసక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే స్వయంగా వచ్చినటువంటి సొమ్ముతోనే ఆనందంగా ఉండడానికి ఇష్టపడతారు. అలాగే ఎవరి దగ్గర కూడా చెయ్యి చాపరు. ఎంతటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఒకరి దగ్గర నుండి ఏదైనా సహాయాన్ని కోరడానికి కొంచెం మొహమాట పడతారు. అలాగే వీరికి చాలా అంటే చాలా ఎక్కువగా కెరీర్లో స్థిరపడాలని చెప్పి ఆలోచనలు బాగా ఎక్కువగా కలిగి ఉంటారు. అలా స్థిరపడడానికి కూడా వీరికి ఏంటంటే చాలా రోజుల నుండి వీరు అనుకున్నటువంటి గమ్యాలను చేరుకోకపోవడం, అలాగే అనుకున్నటువంటి లక్ష్యాలను వీరు ఛేదించలేకపోవడం, ఒక పనిని అనుకుంటే ఆ పనిని అసలు చేయలేకపోవడం, అలాగే ఆ పనులన్నీ కూడా వెనక పడిపోవడం, ఇలాంటివన్నీ కూడా వీరిని కొంచెం కృంగతీసే విధంగా ఉంటాయి. అయితే వీటికి సంబంధించి కూడా మీరు చేయవలసినటువంటి చిన్న చిన్న పరిహారాలు, అలాగే చేసుకోవలసినటువంటి పూజలు ఇవి కూడా తెలుసుకుందాం. రేపటి రోజున మీకు అనుకూలమైనటువంటి భగవంతుడు ఎవరు, ఏ పూజ చేసుకోవాలి ఇవి కూడా తెలుసుకుందాం. రేపటి రోజున మీకు ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలకు తప్పకుండా దూరంగా ఉండాలండి. ఎందుకంటే మీకు సంబంధించినటువంటి కొన్ని రహస్యాలు కొంతమంది వ్యక్తుల ద్వారా బయటపడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఏదైనా తెలిసి తెలియనటువంటి తప్పులు కనుక చేస్తూ ఉంటే అవి కొంతమంది వ్యక్తులు ఏంటంటే పనిగట్టుకొని మరి అంటే వారికి సరైనటువంటి సమయం దొరికింది అని చెప్పేటువంటి భావనతో మిమ్మల్ని ఇరికించాలని చెప్పి కొంచెం మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకునే విధంగా దోహదం చేసే విధంగా మిమ్మల్ని కొంచెం రెచ్చగొడతారు. కాబట్టి మీరు ఎక్కువగా ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాల జోలికి వెళ్ళకండి. అలాగే ఎవరిపైనా కూడా అనవసరంగా కోప్పడకండి. ఎందుకంటే మీకు సంబంధించినటువంటి చిన్న చిన్న రహస్యాలు కావచ్చు, పెద్ద రహస్యాలే అయి ఉండవచ్చు. లేదంటే మీ పై అధికారులు మీ దగ్గర ఏదైనా కొంచెం తక్కువ స్థాయిలో చేసి మిమ్మల్ని ఏదైనా ఎగతాళి చేయాలి అనుకుంటే అలా ఉద్దేశంతో ఉన్నట్లయితే ఆ వ్యక్తుల చుట్టూ వారు ఖచ్చితంగా మిమ్మల్ని కాపు కోసుకొని ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక అలాగే మీరు ఈ విషయాన్ని వారు మిమ్మల్ని కాపు కాసుకొని కూర్చున్నారు అన్న విషయాన్ని మీరు గమనించుకోవాలి, జాగ్రత్త. అలాగే మీ శక్తిని, అలాగే మీ స్త్రీ అభివృద్ధిని రేపటి రోజున మీరు చూస్తారండి. ఇక మీరు పనిచేసే చోట ఈ రోజు మీ యొక్క స్వయంకృత అపరాధాన్ని కూడా తెలుసుకుంటారు. అంటే మీరు ఏదైనా కానీ మిస్టేక్స్ చేయడం కానీ, లేదంటే ఏదైనా మీకు సంబంధించినటువంటి వర్క్లో కొంచెం ఏదైనా తడబాటు పడ్డం కానీ,
ఇటువంటి రేపటి రోజున మీరు చూస్తారు. ఇక మీ యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు. అలాగే ఎవరైతే విద్యార్థులు ఉంటారో ఈ రాశి వారికి సంబంధించిన వారు చదువు పట్ల విపరీతమైనటువంటి శ్రద్ధ చూపించబోతున్నారు. మంచిగా మీరు అనుకున్న విధంగా ముందుకు వెళ్ళబోతున్నారండి. అలాగే జీవిత భాగస్వామి సమక్షంలో రేపటి రోజున మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకోబోతున్నారో అవన్నీ కూడా మీ ముందు తరాలకు బాగా ఉపయోగపడతాయని చెప్పుకోవాలి. అలాగే మీ ఆర్థిక స్థితిలో నిరంతరం అభివృద్ధి కోసం మీరు చక్కగా కొంత అంటే ఎంతైనా సరే కొంతంత మంచి ఏదైనా కానీ తెలుసుకోవాలి అనేటువంటి విషయాలను తెలుసుకోవడం, మీకు తెలియనటువంటి వ్యక్తులను ఏదైనా ఒక సలహా అడిగి తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. కాబట్టి కొంతమంది వ్యక్తులను అంటే అందరినీ కాదండి, మీకు దగ్గరైనటువంటి వ్యక్తులను కొంచెం సంప్రదించి ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి తెలుసుకోవాలి. వాటి గురించి కొన్ని మెలకువలు నేర్చుకున్న తర్వాతే మీరు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో దిగడం మంచిది. ఇక అలాగే కొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం మీరు రేపు రోజున సన్నాహాలు సిద్ధం చేసుకుంటారు. మీ కుటుంబంతోనూ స్నేహితులతోనూ చెప్పుకోదగినటువంటి సమయం రేపటి రోజున మీకు దొరుకుతుంది. అంటే మీ మనసులో ఉన్నటువంటి విషయాలను వారితో చెప్పుకోవాలి అనిపించినటువంటి కొన్ని సంఘటనలను రేపటి రోజున మంచిగా అంటే ఒక సమయాన్ని వారి కోసం సపరేట్గా కేటాయిస్తారన్నమాట. అలాగే మీకు ఎవరైతే ఈ రాశి వారు ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చండి. అలాగే కొంతమంది వ్యక్తులు ఎవరైతే వ్యాపార పరంగా చాలా ఇంట్రెస్ట్గా ఉండి చాలా రోజుల నుండి ఈ వ్యాపారాన్ని మేము ప్రారంభించాలని చెప్పి అనుకుంటున్నాం అని అనుకుంటూ ఉంటారు కదా, అటువంటి వ్యక్తులకు కూడా రేపటి రోజున కొత్తగా వ్యాపారాలు చేయాలి అనుకున్న వారికి కూడా ఈ అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఇక అలాగే కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగరీత్యా అలాగే వ్యాపార రీత్యా ఇలా మీకు సంబంధించినటువంటి అన్ని రంగాల వారికి కూడా అనుకూలమైనటువంటి రోజు. అలాగే మీ యొక్క సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుందండి. మీ ప్రవర్తన వల్లే అంటే ఎదుటి వ్యక్తులు మీ ప్రవర్తన వల్లే ఇంప్రెస్ అవుతారన్నమాట. అది మీరు పనిచేసే చోట కావచ్చు, లేదంటే మీ బంధువర్గంలో కావచ్చు, ఇలా మీకు సంబంధించినటువంటి వారి దగ్గర కావచ్చు. మీరు ఎంత సౌమ్యంగా ఉంటే ఎంత ప్రవర్తిస్తే స్వభావం అనేది ఎదుటి వ్యక్తుల నుండి కూడా మీరు అంత మంచి మెప్పులు పొందుతారు. ఇక అలాగే కొంతమంది వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని రేపటి రోజున పని కట్టుకొని దూషించడం కానీ మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పి చూస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులకు కొంచెం దూరంగా ఉండండి. అలాగే వారు ఏదన్నా సరే అన్నా కూడా మీరు కోపంలో ఏదో ఒకటి వారిని దూషించడం కానీ వారితో తగులాడటం కానీ ఇలాంటివి చేసి మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ని మీరు తగ్గించుకునేటటువంటి ప్రయత్నం అస్సలు చేయకండి. అలాగే కుటుంబ సమస్యలు చాలా వరకు మీకు రేపటి రోజున తగ్గుముఖం పడతాయండి. ఏదైనా కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారాలు లేదంటే ముఖ్యమైనటువంటి విషయాల్లో చాలా రోజుల నుండి కుటుంబ సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉండి వాటి గురించి ఒక ముగింపు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వారు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా రేపటి రోజున మీ కుటుంబ సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టడం మీరైతే చూస్తారు. ఇక అలాగే మీ ఖర్చులను అదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు ఖర్చుల్లో మరీ విలాసాలకు ఎక్కువగా ఖర్చు అయ్యేటువంటి ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి విలాసవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడకుండా మీకు ఎంతవరకైతే అది అవసరం అనుకుంటున్నారో అంతవరకు మాత్రమే ఖర్చు చేయడం మంచిది. అయితే మీరు మరిన్ని శుభ ఫలితాలను అలాగే మీరు అనుకున్న పనులన్నీ జరగాలి అని అనుకుంటున్నారో అప్పుడు పరిహారం గురించి కానీ దేవతారాధన గురించి కానీ చూసుకుంటే శనివారం రోజున మీరు విశేషమైనటువంటి ఫలితాలను పొందేందుకు చక్కగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకోండి. తులసిమాలను స్వామికి సమర్పించండి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ ప్రయత్నాలు చేసి వృధా అనుకున్నటువంటి క్షణంలో కూడా మీకు ఉద్యోగ ప్రయత్నాలు అయితే సఫలీకృతం అవ్వడానికి మీకు అన్ని విధాలుగా మీరు చేసేటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజ మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అలాగే అప్పుల బాధలు ఇలాంటి సమస్యలు కూడా మీ నుండి దూరం అవుతాయి. రావాల్సినటువంటి ధనం కూడా సమయానికి మీ చేతికి అందుతుంది. గ్రహస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారు మీరు చేసేటువంటి ధైర్యంతో మీరు ముందుకు వెళ్ళండి. అనుకున్నటువంటి ప్రతి పని కూడా పూర్తి చేసేందుకు మీకు దైవబలం అనేది తోడుగా ఉంటుంది. అలాగే అప్పు చెయ్యకండి, అప్పు ఇవ్వకండి. ఈ విషయాన్ని మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇక అలాగే శత్రుపీడ కూడా కొంతమంది మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని కూడా కొంచెం జాగ్రత్తగా ఉంచుకొని మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి. ఈ విధంగా ఈ రాశి వారికి వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కొంచెం మీకు అనుకూలంగాను అలాగే కొంచెం కఠినంగాను కనిపిస్తుందండి. మరి జాగ్రత్తగా ఉండడానికి ముఖ్యంగా ఇష్టదైవ నామస్మరణ తప్పకుండా చేసుకోండి. వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన తప్పకుండా చేసుకోండి. మరి తెలుసుకున్నారు కదండి వృషభ రాశి వారికి నిజంగా ఏం జరగబోతోంది అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.